మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అపూర్వ దగ్గరికి పరిగెత్తుకొని నక్షత్ర వస్తుంది. మమ్మీ నేను డ్రెస్ మార్చుకుంటుంటే ఎవరో ఫోటోలు తీశారు అని చెప్తూ ఉంటుంది. అపూర్వ అయితే ప్లాన్ ప్రకారం చాలా పెద్ద హడావిడి చేస్తూ ఉంటుంది. బావా మన నక్షత్ర డ్రెస్ మార్చుకుంటుంటే ఎవరో ఫోటోలు తీశారంట బావా. వాడు ఎవరైనా సరే వాడిని అసలు ప్రాణాలతో వదలకూడదు బావా. అసలు అలా మనం వదిలేసామనుకో రేపు వాడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాడు. అప్పుడు మనం నక్షత్ర పరువు ఈ ఇంటి పరువు పోతుంది బావా. కాబట్టి వాడిని వదలకూడదు. వాడు ఎవడైనా సరే వెతికి పట్టుకోవాల్సిందే ఈరోజు అని అపూర్వ శరత్చంద్రతో అంటూ ఉంటే శరత్చంద్ర అలాగే అపూర్వ అని చెప్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అందరినీ కూడా వెతకండి అని చెప్తూ ఉంటారు. అలాగేనని కృష్ణప్రసాద్ చరణ్ గేట్లన్నీ మూసేయండిరా మొత్తం వెతుకుతాం అని కృష్ణప్రసాద్ అంటాడు. అపూర్వ వాడు ఎవడైనా సరే ఈరోజు పట్టుకునే తీరుతాం అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అందరూ ఉన్నారు కానీ అసలైన వాడు లేడు కదా అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ చరణ్ నక్షత్ర అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. అసలైనోడు అంటే ఎవరు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇంకెవరు ఆ గగన్ గాడు అని గోరింటాకు పిన్ని ఇక చెప్తూ ఉంటుంది. ఏంటి నాతో వచ్చిన గగన్ని మీరు అనుమానిస్తున్నారా అని మినిస్టర్ అయితే కోప్పడుతూ ముందుకొస్తాడు. క్షమించండి మినిస్టర్ గారు, మిమ్మల్ని అవమానించాలని కాదు, వాడికి మాకు మునుపటి నుంచి శత్రుత్వం ఉంది. మీ మీద గౌరవంతో వాడిని ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చాను, కానీ వాడిని కూడా వెతకాల్సిందే కదా అని సెర్చ్ చేయాల్సిందే కదా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. కాబట్టి నన్ను క్షమించండి, తప్పుగా అర్థం చేసుకోకండి అని శరత్చంద్ర అయితే రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ఉంటాడు. ఇక మినిస్టర్ మౌనంగా ఉండిపోతాడు. ఇంతకీ ఆ గగన్ గాడు ఎక్కడ, వెళ్ళి వెతకండి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. భూమి గగన్ ఒక దగ్గర దూరంగా కూర్చొని ఉంటారు. భూమి ప్రేమగా గగన్కి ఇక అన్నం తినిపిస్తూ ఉంటుంది. గగన్ భూమి కళ్ళలోకి చూస్తూ చాలా ప్రేమగా అన్నం తింటూ ఉంటాడు.